హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫీషియల్ జాబ్స్ ఇన్ తెలుగు. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వారికి మరొక గొప్ప అవకాశం దొరికిందండి. ఈఎంఆర్ఎస్లో జాబ్స్ పడ్డాయి. ఈఆర్ఎంఎస్ అనగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ ఉద్యోగాలు కండక్ట్ చేసేవాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ ట్రైబల్ స్టూడెంట్స్ అండ్ ఆర్గనైజేషన్ నేమ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అండి. పోస్ట్ ప్రిన్సిపల్ పడ్డవి పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్, ఫీమేల్ స్టాఫ్, నర్స్ అండ్ జేఎస్సీ అండ్ ల్యాబ్ అటెండెంట్ అండి. వేకెన్సీ వచ్చి మొత్తం 7,267 అండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చండి 19 సెప్టెంబర్ నుంచి 23 అక్టోబర్ వరకు. ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుందండి. దీనిలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్కి 225, పీజీటీఎస్కి 1416, టీజీటీఎస్కి 3962, ఫీమేల్ స్టాఫ్కి 550, హాస్టల్ వార్డెన్కి 635, అకౌంటెంట్కి 61, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 228, ల్యాబ్ అటెండెంట్కి 146. టోటల్ 7267 ఉన్నాయండి. ఆల్ ఇండియా వైడ్గా ప్రిన్సిపల్ వేకెన్సీ ఎన్ని చూద్దాము. అన్రిజర్వ్ వాళ్ళకి 116, ఓబీసీ వారికి 60, ఎస్సీకి 33, ఎస్టీకి 16. టోటల్ 225 ఉన్నాయండి. పీజీటీ వారి వేకెన్సీ చూస్తే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నవారు, సబ్జెక్ట్ ఉన్నవారు అన్రిజర్వ్ వారికి 47, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11 అండ్ ఓబీసీ వారికి 13 అండ్ ఎస్సీ వారికి 16 అండ్ ఎస్టీ వారికి 8. అలాగే టోటల్గా 110 ఉన్నాయండి. ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్ చూస్తే మీకు మొత్తం అర్థమవుతుందండి. మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీకు టీజీటీ వాళ్ళి గ్రూప్ బి వేకెన్సీస్ వచ్చి హిందీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అన్రిజర్వ్లో 174 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 42, ఓబీసీ వాళ్ళకి 144, ఎస్సీ వారికి 63, ఎస్టీ వారికి 31. టోటల్ 424 అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అన్రిజర్వ్లో 162, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 39, ఓబీసీ వాళ్ళకి 106, ఎస్సీ వారికి 59 అండ్ ఎస్టీ వారికి 29. ఈ విధంగా చూపబడినట్లుగా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. టీజీటీ వేకెన్సీ మిస్సిలియన్స్ వారు ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్ ఓన్లీ నాన్ టీచింగ్ వాళ్ళకి సంబంధించిందండి. ఈ పేజ్ ఓన్లీ ప్రిన్సిపల్ అండ్ పీజీటీ సబ్జెక్టు ఉన్నవారు అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఏజ్ చూసుకుంటే కనుక ఈ విధంగా ఉందండి. అప్లికేషన్ ఫీజ్ టైర్ 1 ఎగ్జామ్ టోటల్గా 100 మార్క్స్ ఉంటుందండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అండి రీజనింగ్ అండి న్యూమరబిలిటీ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, అకాడమిక్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్. జాబ్ వచ్చిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే ప్రిన్సిపల్కి లెవెల్ 12 ప్రకారం 78,800 ఉంటుంది నుంచి 2,09,200 మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీఎస్ లెవెల్ 8 ప్రకారం వారికి శాలరీ వర్తిస్తుందండి. 47,600 నుంచి 1,51,100 వరకు. టీజీటీ లెవెల్ 7 ఉంటుందండి. 44,900 to 1,42,400 వరకు ఉంటుందండి. ఇలా పైన చూపెట్టిన చార్ట్లో చూపెట్టిన విధంగా వాళ్ళ శాలరీ ఉంటాయండి జాబ్ వచ్చిన తర్వాత.